అండి అందరికీ నమస్కారం. సముద్రాల ఫార్మ్స్ నుంచి మీ సందీప్. దూరపు కొండలు నునుపు అని ఎందుకు అంటారు అంటే, మనం ఇక్కడి నుంచి దూరంగా ఉండే వాటిని చూస్తే మనకు అన్నీ బాగున్నట్లు అనిపిస్తుంది. ఈ విషయం ఎందుకు చెప్తున్నాను అంటే, మా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ని చూసి అందరూ మీకేవి ఏసీలో కూర్చుంటారు, మంచి మంచి బ్రాండ్ బట్టలు వేసుకుంటారు, ల్యాప్టాప్లో కష్టం లేకుండా పనిచేస్తారు అంటారు. అదేవిధంగా మేము గవర్నమెంట్ ఉద్యోగస్తులను చూసి, బిజినెస్ వాళ్ళని చూసి మీకేం లక్షణంగా 2 చేతులతో సంపాదిస్తుంటారు, గవర్నమెంట్ ఉద్యోగంలో అంత ప్రెషర్ ఉండదు అని అనుకుంటాము. కానీ ఎవడి కష్టం వాడితే. విషయాలని ఎందుకు చెప్తున్నాను అంటే, రైతుగా మారిన తర్వాత రైతు కష్టాలు ఏమనేది నాకు ఇప్పుడిప్పుడే తెలిసి వస్తూ ఉంది. సకాలంలో వర్షాలు పడకపోవడం, భగవంతుడు మా మీద కరుణ చూపించడం లేదు. మా కుప్పం ప్రాంతంలో వర్షాలు లేకుండా దాదాపుగా కరువు పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నాము. రైతు కష్టాలు ఏ విధంగా ఉంది అనేది మీకు లైవ్లో చూపిస్తాను. ఈ ఖరీఫ్ సీజన్లో వేసినటువంటి వరి పంటకైతే సక్రమంగా సకాలంలో వర్షాలు పడకపోవడం వల్ల కావలసినంత నీరు లభించడం లేదు. కరెంటు కోతలు, అదేవిధంగా ట్రాన్స్ఫార్మర్లో సమస్యలు, ఎక్కువ కనెక్షన్లు ఒక ట్రాన్స్ఫార్మర్కి ఉండడం వల్ల అప్పుడప్పుడు ట్రాన్స్ఫార్మర్లో ఫీజులు పోవడము, ఇలాంటి సమస్యలతో మేము చాలా సతమతమవుతున్నాము. అటువంటి బూసా గడ్డి కూడా బాగా ఎండిపోతుంది. పచ్చగడ్డి కన్నా ఎండుగడ్డిలాగా తయారైంది. అది ఆవులు తినడం లేదు. దానివల్ల పాల ఉత్పత్తి కూడా తగ్గిపోతూ ఉంది అనమాట ప్రతి ఆవు నుంచి. ఇంతేకాకుండా ఈ చామంతి నాటినాము, చామంతి కూడా సక్రమంగా నీళ్లు అనేది మనకు అందడం లేదు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే, ఏది కానీ మనము ఇక్కడ కూర్చొని మనం చేసేదే కష్టం అనుకుంటాము. కానీ ఏ వృత్తిలో అయినా ఎక్కడైనా దాని కష్టం దానికే ఉంటుందండి. ఒకటి ప్రతిదీ టెన్షన్ తీసుకోకుండా భగవంతుడు అనేవాడు ఉన్నాడులే అనేసి భగవంతుని మీద భారం వేసి ఈ విధంగా మమ్మల్ని చూస్తూ ఉండాలి. ఎప్పుడో ఒకసారి పడేటటువంటి చిరుజల్లులకే ఆనందంతో తబ్బి ఉబ్బైపోతున్నాం మేము. ఇది మా పరిస్థితులు. ఇలాంటి మరిన్ని రైతు కథలు, కష్టాలతో మీ ముందుకు వస్తాను. స్టే ట్యూన్. రైతే రాజు.